జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అక్క 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 నీకైతే మెసేజ్ వచ్చిందే. వస్తే అలకనంద ఆనందంగా ఉన్నావులే. నన్ను అవలగాన్ని చేసి వాళ్ళని తీసుకొని పారిపోతానా? ఏయ్, మర్యాదగా నువ్వు ఒక్కదానివే నా తానికి వచ్చినావంటే నీ వాళ్ళందరిని వదిలేస్తా, లేదంటే 24 గంటల నీ వాళ్ళందరినీ చంపేస్తా. నువ్వు నా తానికి వస్తావా లేక వాళ్ళందరినీ చంపుకుంటావా? రే గాడికి నీ ఫోన్ నెంబర్ యాడిదే? వాళ్ళు డబ్బున్నోళ్ళే, ఎట్లయినా సంపాదిస్తారు. కానీ మనం గీడున్నాను వాడికి తెలియదు కదా తాత. తెలిస్తే ఇప్పటి వరకు ఆగుతాడారా? నందు, ఆడి గురించి నువ్వేం ఆలోచించకే. వాడేదో కావాలని మనల్ని భయపెట్టి నీకు ఇట్లా చేస్తున్నాడు. అవునే బిడ్డ, ఆడికి మనం ఏడున్నామో తెలియదు కదా, ఎట్లా మనల్ని చంపుతాడు? అయినా మనకేమైనా జరిగితే మన రాక్ స్టార్ ఉంది కదా, మనం ఇట్లా ఆపదలో ఉంటే రాక్ స్టార్ వస్తాడు. ఏంది బిడ్డ, ఏం ఆలోచిస్తున్నవే? అమ్మ నేను వెళ్తానే. నీకేమన్నా పిచ్చి పట్టిందానే? ఆడి దానికి పోతే నిన్ను బతకనిస్తాడా? గిన్ని రోజులు నువ్వు గిట్లా వేషం వేసింది, దాక్కుని నక్కింది, కానీ దానికి వెళ్ళడానికి కాదు కదా బిడ్డ. ఈ సమస్యని పరిష్కరించాలంటే నేను వెళ్ళి తీరాల్సిందే. అక్క నీకు పిచ్చిలేసిందా? నీకు దిమాగ్ పనిచేస్తలేదానే? వాడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడే. ఏదైనా నేను తాళి కట్టించుకున్న భార్యగా బతకడం తప్పించి ఇంకో దారి లేదు. ఏందే తాళి? గా తాళి ఆ రోజునే అన్నే విసిరేసినావు కదా. గా తాళికి విలువ లేదే. వాడు రాక్షసుడే. గాడి దగ్గరికి పోకు బిడ్డ. లేదమ్మా, నేను పోతా. నన్ను మాత్రం ఆపొద్దు. బిడ్డ, మా మాట విను బిడ్డ. వద్దు బిడ్డ, నువ్వు గాడికి బందీ అయ్యి ఇచ్చే బతుకులు మాకెందుకే? కావలసి వస్తే బిడ్డ, ఈ రాష్ట్రం దాటి వెళ్ళిపోదాం. నువ్వు మాత్రం వెళ్ళొద్దు బిడ్డ. అట్లా పోతూ ఉంటే సమస్య పెరిగిపోతుంది గాని తగ్గ తాత. అక్క ప్లీజ్ అక్క, నువ్వు పోవద్దక్క. నన్ను ఆపొద్దురా. నేనంత సోంచాయించి నిర్ణయం తీసుకున్నా. నన్నెవరు ఆపొద్దు. మీరు ఆపినా నేను ఆగను. పోయొస్తా. నందు నందు వద్దే, ఆగు బిడ్డ. విరాజ్, ముహూర్తానికి ఎక్కువ టైం లేదు నాన్న, త్వరగా రెడీ అవ్వు. ఈ రోజు నా నమ్మకాన్ని నిలబెట్టావురా నువ్వు. ఇదంతా నిన్ను బాధ పెట్టాలని కాదు, నువ్వు సంతోషంగా ఉండాలనే నాన్న. ఈ ఎంగేజ్మెంట్, పెళ్లి అన్నీ మా సంకల్పమే అయినా వెనకుండి నడిపించింది మాత్రం చైత్రనే అనిపిస్తుందిరా. ఏంటో అన్నీ అనుకుందే తడవుగా అయిపోయాయి. ఏదేమైనా ఇకపై నువ్వు సంతోషంగా ఉంటావు. నాకదే చాలు నాన్నా. సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఇప్పుడు నేను మనసు చంపుకుని చైత్ర స్థానంలో మరొకరి నుంచాలా? లేక ఈ నిశ్చితార్థం నాకొద్దు అని అందరినీ బాధ పెట్టాలా? ఏం చేయాలి?
ఎటు పోవాలి? ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? రై, మేమందరం కలిసి నిన్ను బాధ పెడుతున్నాం కదా, కానీ ఆ బాధ తాత్కాలికంరా. నాకు తెలుసు నువ్వు చైత్రని ఎంతగా ప్రేమించావో. చైత్ర గారి ప్లేస్లో నువ్వు ఎవరిని అంగీకరించవని కూడా తెలుసు. కానీ నువ్వు ఒంటరిగా ఉండిపోకూడదని నీ ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి నీ సంతోషం కోసమే అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. మీరు నా జీవితంలోకి ఎవరిని తీసుకొచ్చినా, నా పక్కన ఎవరిని ఉంచినా నాది ఒంటరి జీవితమే అన్నయ్య. ఏంట్రా ఆ మాటలు? నేను బ్రతికే బ్రతుకు ఒంటరి జీవితమే. నాతో ఎవరున్నా నా జీవితాన్నైతే ఎవరు మార్చలేరు కదా. మనం ఏమనుకున్నా ఎన్ననుకున్నా కాలం అన్నిటినీ మారుస్తుందిరా. అదే కాలం నిన్ను కూడా మారుస్తుంది. కాలం మనిషిని మార్చొచ్చేమో గాని లోపలున్న ప్రేమను మార్చలేదన్నయ్య. ఆ ప్రేమ మరణంతోనే ఆగిపోతుంది. నువ్వు వెళ్ళన్నయ్యా, నేను రెడీ అయ్యి వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.